హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఈరోజు అయితే నేను ఈవినింగ్ స్నాక్స్గా మొక్కజొన్న గారెలు అనేవి చేశాను. చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీని. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం. ఇక్కడ నేను 2 మొక్కజొన్నలు తీసుకొని మొత్తం వలిచేసుకున్నాను. పిక్కలన్నీ వలిచేసుకొని మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పిక్కలు అనేవి తీసుకొని మూత పెట్టేసి మిక్సీ పడుతున్నాను. మొత్తం పేస్ట్లా అయితే మిక్సీ పట్టకూడదు, బరకగా మిక్సీ పట్టాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా మెత్తగా పేస్ట్ కాకుండా ఇలా బరకగా పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. కట్ చేసిన కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన కొత్తిమీర, అలాగే సన్నగా తరుముకున్న ఆనియన్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేయాలి. సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా పసుపు, మరి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం బాగా కలిసేటట్లాగా. ఇక్కడైతే కారం అనేది ఎక్కువ ఉండకుండా స్వీట్నెస్తో చాలా బాగుంటాయి గారెలు అనేవి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఒకసారి చిన్న వండ తీసుకొని గారెలాగా వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మాత్రంగా ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యింది లేదో చిన్నది వేసి చూస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడైతే గారెలు అనేవి వేసుకుంటున్నాము. ఇదిగోండి, ఈ విధంగా చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని ఇలా నేను చేతి మీద గారెలు అనేవి ఒత్తిసుకుంటున్నాను. ఈ విధంగా గారెలు వెత్తుకొని ఇలా వేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెలు అయితే మాత్రం ఫ్రై చేయాలి. ఈ విధంగా మిగతా గారెలు కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 2 వైపులా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం బాగా ఫ్రై చేయాలి. అలా అయితే మొక్కజొన్న గారెలు చాలా బాగా కుక్ అవుతాయి. రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను. ఈ విధంగా టర్న్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. బబుల్స్ అన్నీ తగ్గినంత వరకు బాగా ఫ్రై చేస్తే గారెలు అనేవి పర్ఫెక్ట్గా బాగా కుక్ అవుతాయి. 2 వైపులా తిప్పుకుంటూ గారెలు అనేవి అయితే వేయించాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్కి అయితే తీసుకుంటున్నాను. ముందు వేసింది అయితే ఈ విధంగా సైడ్కి తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిగతా గారెలు కూడా సైడ్కి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మొక్కజొన్న గారెలు మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజనల్ కాబట్టి మొక్కజొన్నలు చాలా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడైతే నేను మొత్తం ఇంకొక ఓయి కూడా వేసేసి ఇక్కడైతే సైడ్కి తీసేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.